హలో అందరికీ నమస్తే. నేను మీ వెంకట్. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి పాలన, కాంగ్రెస్ ప్రభుత్వం పాలన చూస్తుంటే ముఖ్యంగా బడ్జెట్ వచ్చింది, బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇది బడ్జెట్లో మనకి ఒక ప్రజలు అంటే ఒక ఎందుకు ఇది ఇది అవసరమా, దీనివల్ల ఏంటి ప్రయోజనం అనుకునే విధంగా ఒకటి చెప్పడంతో అది నిజంగా అంటే ఇప్పుడు సెల్ఫ్ గోల్స్ చేసుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది రేవంత్ రెడ్డి గారు. అదే మాటలు వినబడతా ఉన్నాయి. ప్రజలు చాలా ఆశలతో ప్రభుత్వాన్ని చేంజ్ చేశారు. గతకాలపు ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వంలో అది కల్వకుంట్ల ఫ్యామిలీ డెవలప్మెంట్కే పరిమితమైంది. కొంత ఏదో డెవలప్మెంట్ కొద్దిగా చేశాము అని అనిపించినప్పటికీ తర్వాత అంతా కూడా ఒక నియంతృత్వ ధోరణి ఎక్కువైంది, అకౌంటబిలిటీ లేకుండా పోయింది, ఒక డెమోక్రసీకి అప్రోచ్ లేకుండా పోయింది. అంతా మరి మాట్లాడితే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కూడా ఇదైపోయినటువంటి సందర్భాలు ఇవన్నీ ఉన్నాయి. అలాగే కాళేశ్వరాన్ని వేదికగా చేసుకుని అక్కడ మరి 30,000తో 40,000తో వేల కోట్లతో అయ్యేటువంటి ఖర్చుని దాన్ని 1,00,000 కోట్లు మరి జుర్రుకున్నటువంటి పరిస్థితి అయ్యింది. ఆ నిర్మాణం పెంచి దానివల్ల ప్రయోజనం కంటే కూడా అదొక వైట్ ఎలిఫెంట్ లాగా, అంటే అనవసరమైనటువంటి భారం చూసి మురవ చెప్పు కేడవ అంటారు కదా, ఆ విధంగా అంటే దానివల్ల ఆ పెట్టిన పెట్టుబడికి దానివల్ల వనగూడే ప్రయోజనాన్ని చూసినట్లయితే మరి పెట్టిన ఖర్చు కొండంత అయితే వనగూడే ప్రయోజనం గోరంత అన్నది ఓవరాల్గా తేలినటువంటి అంశం. దాన్ని ఆయుధంగా చేసుకుని మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇంత దోపిడీ జరిగింది, ఇంత సంపద వేస్ట్ అయిందని చెప్పి మరి ఎంత చేశారు తెలంగాణ ప్రజలకి తెలియజెప్పారు. అదంతా కూడా ప్రజలు కూడా విశ్వసించడం జరిగింది. దానికి తోడు మనం చూసాం, కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి రాగానే ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎట్లా కట్టారు, అది ఎంత నాణ్యతగా ఉంది అనేది గనక చూసినట్లయితే కొన్ని పిల్లర్లకి మరి పెచ్చులు ఊడిపోవటం అదంతా కూడా కనపడింది. అదంతా ఒక రచ్చ అయింది. మరి ఇప్పుడు మూసీ నదికి దాదాపు 1,50,000 కోట్లు కేటాయిస్తున్నాం డెవలప్మెంట్కి అని చెప్పి చెప్పడంతో తెలంగాణ సమాజమే కాదు అంతా కూడా ఆశ్చర్యానికి లోనవుతుర్రు. ఎందుకు 1,50,000 కోట్లు ఎందుకు కేటాయిస్తాం, దానివల్ల వనగూరేది ఏంటి ప్రయోజనం? అది ఏదో డెవలప్మెంట్ చేస్తాం టూరిజం అంటుండ్రు. ఇప్పటి వరకు మూసీ నది అనేది దాంతో పెట్టుకుంటే ఇంకా దాంట్లో కలిసిపోవటమే తప్ప అది డెవలప్ అయింది లేదు. ఎందుకంటే ఆ రివరు చుట్టుపక్కల ప్రాంతాల్లో కబ్జాలు చేసి ఉన్నాయి. మరి అవన్నీ కనిపించాలంటే కేసులు అవుతాయి, వాళ్ళకి కంపెన్సేషన్ నష్టపరిహారాలు ఇవ్వాలంటే చాలా అవుతుంది. ఓవరాల్గా దాన్ని ఇచ్చేయడం వల్ల నగరానికి వనగూడేది లేదు. అంత బడ్జెట్ నిజంగా దానికి కేటాయిస్తే ఎట్లా? ఇప్పుడు ఇక్కడ వేరే సమస్యలు లేవా? అంత కేటాయించే అంత వెసులుబాటు ఇక్కడ బడ్జెట్లో ఉందా? దాన్ని ఒక వాళ్ళు తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లయితే కాళేశ్వరాన్ని ఏటీఎంగా చేంజ్ చేసుకు మలుచుకుందో, ఆ ఆరోపణలు ఎట్లయితే వీళ్ళు చేశారో, మరి ఇప్పుడు మూసీ నదిని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక ఏటీఎంగా మలుచుకోబోతుందా అనేటువంటి విమర్శలకు తావిస్తూ ఉంది. అటు మేధావులకు కానీ, ఇటు జర్నలిస్టులకు కానీ, ఇటు సామాన్య ప్రజలకు కానీ ఏంటి వేరే సమస్యలు లేవా? విద్యకి ఎంత ఖర్చు పెట్టారు? మరి మెడికల్ పరంగా ఆరోగ్యానికి మరి పెద్ద పెద్ద ఆసుపత్రులలో పెద్ద పెద్ద స్కానింగ్ సిటీలు అయ్యి ఉన్నా కూడా వాటికి సరైనటువంటి మెయింటెనెన్స్ లేదు, స్టాఫ్ లేరు, అవన్నీ నిద్రపోతూ ఉన్నాయి, వేస్ట్ అయిపోతూ ఉన్నాయి. వాటి యొక్క లైఫ్ స్పాన్ కూడా అనవసరంగా సర్వీస్ అందించకుండానే అవి పాడైపోతూ ఉన్నాయి. కోట్లాది రూపాయల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మెడికల్ ఎక్విప్మెంట్ అంతా కూడా పెద్ద పెద్ద ఆసుపత్రులలో. ఇటువైపు ప్రజా ఆరోగ్యం వైపు ఖర్చు పెట్టకుండా మరి ప్రభుత్వ విద్య పైన ఇది పెట్టకుండా చాలా ఇప్పుడు నానాటికి ప్రభుత్వ స్కూళ్ళల్లో ఎన్రోల్మెంట్ తగ్గిపోతూ ఉంది, విద్యార్థులు చేరడం తగ్గిపోతూ ఉంది. ఎందుకు? స్టాఫ్ సరిగా ఉండదు, టీచింగ్ సరిగా ఉండదు. పిల్లలకి ఇప్పుడు పోటీ ప్రపంచంలో మరి ప్రభుత్వ స్కూళ్ళకి పంపిస్తే పోటీ ప్రపంచంలో వాళ్ళు పోటీ పడలేరు, ఆ విధంగా వాళ్ళని తయారు చేయలేనటువంటి ఒక అపనమ్మకం గ్రామీణ భారతంలో, గ్రామీణ తెలంగాణలో అన్ని చోట్ల కూడా సర్వత్రా ఉంది. సో ఆ వైపు మరి పాఠశాలలకి ఇన్ఫ్రాస్ట్రక్చరు మరి ఆ డెవలప్మెంట్ చేసి ప్రైవేట్ స్కూల్స్లో వైపు చూడకుండా మరి అంతర్జాతీయ స్థాయిలో పిల్లలు పోటీ పడేలాగా ఇది చేసి మరి స్టాఫ్ను మార్చకుండా
లేదంటే కొత్త స్టాఫ్ని అపాయింట్ చేయకుండా ఉన్న వాళ్ళతో ఇదంతా చేయాలంటే అయ్యే పని కాదు. సో 1,50,000 కోట్లు మూసీకి ఖర్చు పెడతాం, దాని డెవలప్మెంట్కి ఖర్చు పెడతాం అని చెప్పడం అనేది అసలు ఏమన్నా సోయుండి చేస్తుర్రా, సోయి లేకుండా మాట్లాడుతుర్రా అనేది ఈరోజు తెలంగాణ నిరుద్యోగ సమాజం కావచ్చు. సరే, నిరుద్యోగుల కోసం జాబులు డిఎస్సి ప్రకటించారు, అది ప్రాసెస్ నడుస్తూ ఉంది. మరి ఆల్రెడీ గత ప్రభుత్వంలో వాళ్ళు మరి వస్తే చూద్దాంలే లేకపోతే లేదని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళకి అపాయింట్మెంట్లు అవి ఇవి కొంత పాజిటివ్గా జరుగుతున్నప్పటికి కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తే ప్రజాప్రభుత్వం అని చెప్పారు ఆయన. మరి ప్రజల కోసమే పనిచేస్తామని చెప్పారు. మునుపటి కాంగ్రెస్ లాగా కాకుండా మేము ఒక కొత్త ఐక్యతతో పనిచేసి రాష్ట్ర అభివృద్ధిని గాడిలో పెడతాము, అన్ని వర్గాల అన్ని కులాల వాళ్ళ యొక్క అభివృద్ధిని సర్వే జన సుఖినో భవంత్ అన్నట్టుగా చేస్తామని చెప్పి ప్రజలకి చెప్పినటువంటి ప్రభుత్వం ఇది మేనిఫెస్టోలో ఎక్కడా కూడా చెప్పలేదు. మరి దీన్ని ఎందుకు ఇప్పుడు ఇంత డబ్బు బడ్జెట్లో సగం డబ్బు దానికి కేటాయిస్తారా రాష్ట్ర బడ్జెట్లో? ఇప్పుడు అది అవసరమా? నిజంగా అది అవుతుందా? దానివల్ల ఒరిగేది ఏమన్నా ఉందా రాష్ట్రానికి కానీ లేదంటే నగరానికి కానీ? నగరంలో వేరే సమస్యలు లేవా? వర్షాలు కురిస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది. ఇది వాన నీళ్లు వెళ్ళడానికే సమస్యలు ఉంది. మరి అలాగే మరి వీధి కుక్కల సమస్య ఉంది. అలాగే ఇప్పుడు మరి డిజాస్టర్ మేనేజ్మెంట్కు సంబంధించి అంటే ఈ విపత్తులు వస్తే తక్కువ వాటిని ఎదుర్కొని మరి వాటిని సాల్వ్ చేయగలిగినటువంటి ఆ డిపార్ట్మెంటు ఉంది, కానీ అదంతా మరి మ్యాన్ పవర్ తక్కువ ఉంది. ఇట్లా అనేక రకాల సమస్యలు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా, నగర వ్యాప్తంగా. వీటిని వదిలేసి ముఖ్యమైన ఇప్పుడు మెయిన్ ఆరోగ్యం, విద్య చాలా ఇంపార్టెంట్ కదా. అది రోజు రోజుకి కమర్షియల్ అంటే ప్రైవేటైజేషన్, కార్పొరేటైజేషన్ అయిపోతున్నాయి. ప్రజాపాలన అని చెప్పి మరి కార్పొరేటైజ్డ్ గత ప్రభుత్వం మాదిరే చేస్తే వాళ్ళకి వ్యత్యాసం ఎక్కడ చూపిస్తారు? ఇప్పుడు ఇది అవసరమా? నిజంగా చూస్తూ ఉంటే ఎట్లా కొన్ని సెల్ఫ్ గోల్స్ కొట్టుకుంటున్నట్టుగా క్లియర్గా అనిపిస్తూ ఉంది. మరి అది రేవంత్ రెడ్డి గారి దృష్టికి వెళుతుందో లేదో, దాన్ని చేయటం వెనక మరి ఏంటి, దానివల్ల వనగూడే ప్రయోజనాలు ఏంటి? ఆడ కాళేశ్వరం వల్ల వాటర్ ప్రాజెక్టు కొంత మరి తెలంగాణ సమాజానికి కొంత అగ్రికల్చర్కి ఉపయోగం ఉంటుంది. మరి దీనివల్ల అసలు ఏం ఉపయోగం అనేది సామాన్య ప్రజలు ఆలోచిస్తారా లేదా? అంత డబ్బు అక్కడ పోస్తే నిజంగా దానివల్ల ఒరిగేది ఏంటి? రిటర్న్స్ ఏమి వస్తాయి? ఏమి రావు పెద్దగా. కాబట్టి ఆ విషయంలో కనుక సరిచూసుకోకపోతే వీళ్ళు కూర్చున్న కొమ్మని వీళ్ళే నరుక్కున్నట్లు, కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కూర్చున్న కొమ్మని ఆయనే నరుక్కున్నట్లు అవుతుంది అనడంలో ఏ విధమైన సందేహం లేదు. ఎట్లయితే కాళేశ్వరాన్ని ఇప్పుడు ఆల్రెడీ ప్రతిపక్షాలకు ఒక విమర్శనాస్త్రం చాలా బలంగా ఇచ్చినట్లు అయింది. సో ఇప్పుడైనా సరి చేసుకుని దాని విషయంలో మళ్ళీ అంత బడ్జెట్ని కేటాయించకుండా అది వేరే ప్రజా ఉపయోగకరమైనటువంటి ప్రజా అవసరమైనటువంటి వాటి మీద కేటాయిస్తే, అంటే ఇప్పుడు వైద్యము, విద్య ముఖ్యంగా ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. అలాగే కిడ్నీ వ్యాధుల సమస్య కూడా చాలా తీవ్రంగా ఉంది మన తెలంగాణలో కూడా. సో డయాలసిస్ సెంటర్లు కాదు, అసలు ఆ సమస్య ఎందుకు వస్తుంది, దాని రూట్ కాజెస్ ఏంటి, దాని మీద పరిశోధన జరిగి దాని రూట్ కాజెస్ మూల కారణాలు కనుక్కొని దాని నిర్మూలన, దాన్ని తగ్గించే ప్రయత్నాల కోసం ప్రభుత్వం పరిశోధన విభాగం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉందా లేదా? అవన్నీ వదిలేశారు. అలాగే విశ్వవిద్యాలయాల్లో మరి సరిగ్గా ఆచార్యులే లేరు, అవి నియామకాలు లేవు, అవన్నీ వదిలేశారు గాలికి. పట్టినట్టుగా బడ్జెట్లో కేటాయించారు. మూసీ నది డెవలప్మెంట్ కోసం అది ఇది అని చెప్పి చెప్తా ఉంటే ఇప్పుడు అంతా షేక్ అవుతా ఉంది. ఏంటి వీళ్ళు అసలు ఇట్లా వెళ్తున్నారు ఏంటి? ఇంత చేతులారా ప్రజలు ఇచ్చినటువంటి నమ్మకాన్ని మరి కాంగ్రెస్ ప్రభుత్వం పోగొట్టుకుంటుంది అనేటువంటి విమర్శ అయితే వినపడుతుంది. ఎందుకు కొరగానటువంటిది పెడితే క్లియర్గా ప్రజలకు అర్థం కాదా? వీళ్ళు వనరులు ఆ పేరు చెప్పి అంత పెద్ద ఇదైనప్పుడు ఖచ్చితంగా కరప్షన్ జరిగే అవకాశాలు ఉంటాయి. మోరోవర్ అది రిటర్న్స్ అదేం పోలవరం ప్రాజెక్ట్ లాగా ఆంధ్రాలో ఇదిలాగా కాదు, లేదంటే ఇంకొక ప్రాజెక్ట్ లాంటిది కాదు. ఒక బహుళార్థ సాధక ప్రాజెక్టు కట్టి మరి వినియోగం అగ్రికల్చర్కి నోచుకున్నటువంటి భూములు, నీళ్లు లేనటువంటి భూములకి నీళ్లు వచ్చేలాగా చేస్తే అది సమాజం, ప్రభుత్వం మేము చేసామని గర్వంగా చెప్పుకోవడానికి ఉంటుంది. ప్రజలు అది విశ్వసిస్తారు, మళ్ళీ అధికారంలోనికి దీవిస్తారు. అట్లా కాకుండా చూస్తూ ఉంటే ఈ సెల్ఫ్ గోల్స్ అనేవి ఎక్కువ అవుతున్నట్టుగా మరి కనబడతా ఉంది. ఆల్రెడీ నిరుద్యోగులు డిఎస్సి విషయంలో వాళ్ళు కొంత పోస్ట్ పోన్ చేయమంటే చేయకుండా
మరి అట్లా మొండిగా వెళ్ళిపోయినటువంటి పరిస్థితిని మనం చూసాం. దానికి ఏదో మళ్ళీ డిఎస్సి తీస్తామని అయితే చెప్పారు కొంతవరకు. అది కనుక తీయకపోతే నిరుద్యోగుల్లో మళ్ళీ ఒక అసంతృప్తి వచ్చే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి గారి మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద బీఆర్ఎస్ కేసీఆర్ ఫ్యామిలీ, కల్వకుంట్ల ఫ్యామిలీ వాళ్ళు చేసినట్లు చేయకుండా ఉంటారు. నిరుద్యోగులకి మరి పట్టించుకొని ఉద్యోగాలు ఎక్కువగా ఇస్తారు. అలాగే రైతుల్ని మరి రుణమాఫీ ఇది చూస్తే ఇది సంతృప్తికరంగా ఎంతవరకు సాగుతుంది అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. చాలా చోట్ల ముందు 1,00,000 లోపు అన్నారు, అది కొంతవరకే పడినాయి అని చెప్పి మనకు గ్రౌండ్ లెవెల్లో తెలుస్తూ ఉంది. ఇప్పుడు 1,50,000 లోపు రద్దవుతాయి అని చెప్పి అంటున్నారు. చెప్పడం ఓకే, అది గ్రౌండ్ లెవెల్లో కనుక వెళ్ళకపోతే ప్రజలు తీవ్ర అసంతృప్తికి లోనయ్యే అవకాశం ఉంటుంది. అదే వ్యతిరేకత అవుతుంది. ఆల్రెడీ గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం పైన 2 గదుల డబుల్ బెడ్రూము విషయంలో ప్రజలు, తెలంగాణ గ్రామీణ సమాజం, పేదరికంలో ఉన్న బిలో పావర్టీ లైన్లో ఉన్న వాళ్ళంతా కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ వీళ్ళే వాటిని పలహారం చేసుకొని ఈ బీఆర్ఎస్ కార్యకర్తలు వీళ్ళే చేసి వాళ్ళ దగ్గర నుంచి ఇప్పిస్తామని చెప్పి చాలా కరప్షన్ చేసి చివరికి వాళ్ళని నిరాశకు గురి చేయడంతో ఆ ఆగ్రహం కూడా ఒక కారణం. అది కొంత ఓటీకి టర్న్ అయింది, అది గమనించాలి. మరి ఇప్పుడు ఆ డబుల్ బెడ్రూమ్ల పంపకాల విషయంలో ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధమైనటువంటి ఇది చేస్తూ ఉంది అనేది కూడా ఆలోచన చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఎఫెక్ట్ కొట్టేయే కనిపించకుండా. సో వాళ్ళు చేసిన మిస్టేక్లే వీళ్ళు చేస్తే ఖచ్చితంగా బీజేపీకి మరి హారతి పళ్ళెంలో పెట్టి అందజేసినట్లే అవుతుంది అనేటువంటి పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. మరి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు, మరి ఆ మంత్రి వర్గం కావచ్చు, వీళ్ళంతా ఇది ఎందుకు అసలు ఇది ఈ మూసీ నది అనే దానికి ఆ డెవలప్మెంట్ నిజంగా దాని మీద అంత ఫోకస్ పెడితే, అంత బడ్జెట్ పెట్టబోతుంటే గనక 1,50,000 కోట్లు ఆల్రెడీ కేటీఆర్ గారు దాని గురించి మరి మాట్లాడటం జరిగింది. నిజంగా ఇది ప్రతిపక్షాలకి బ్రహ్మాస్త్రం ఇచ్చినట్లే. కాంగ్రెస్ ప్రభుత్వం గనక మూసీ నది వ్యవహారం పెట్టుకుని దానితో గనక ముందుకెళ్ళి మిగిలిన అంత బడ్జెట్ దానికోసం గనక ఖర్చు చేసే విధంగా ప్లాన్ చేసి ఖర్చు చేస్తే గనక కాంగ్రెస్ మునిగినట్టే, అందులో డౌటే లేదు. 2029కి అక్కడ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అని ఆశపడుతూ ఉన్నారు. ఒకవేళ అక్కడ మరి ఇప్పుడు ఆల్రెడీ 3 సార్లు ఇదైపోయింది కాబట్టి 4వసారి మరి ఇక్కడ రావడం అనేది కొంత కష్టమే ఉంటుంది బీజేపీ. అలా వచ్చిందంటే ఇక్కడ మాత్రం ఈ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలతో సెల్ఫ్ గోల్స్ చేసుకుంటూ కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోయే అవకాశాలు ఉన్నాయి అనేది అయితే కనపడుతుంది. ఒక జర్నలిస్ట్గా నాకు, ఒక పొలిటికల్ ఎనలిస్ట్గా కూడా ఇది నా అబ్జర్వేషన్. ఈ అభిప్రాయాలు పూర్తిగా నా సెల్ఫ్ ఒపీనియన్స్ అనమాట ఇవి. సో సెల్ఫ్ గోల్స్ కొట్టుకుంటున్న పరిస్థితి కనపడతా ఉంది రేవంత్ రెడ్డి గారు. మరి ఆయన అది క్రాస్ చెక్ చేసుకుంటారా లేదా అనేది చూద్దాం.